ఈనాటి తెలంగాణ ప్రభుత్వ కులగణన సర్వే రిజర్వేషన్లు, పూర్వాపరాలు, సమస్యలు, ఆందోళనకర అంశాలు, పరిష్కార మార్గాలకు సంబంధించి ఈ యొక్క మేధోమదన సదస్సు నిర్వహిస్తున్న కార్యక్రమ నిర్వాహకులు, సభాధ్యక్షులు మురళీమనోహర్ గారికి, మరియు చాలామంది పేర్లు చెప్పాలంటే మా ప్రొఫెసర్లు చాలామంది వచ్చారు యూనివర్సిటీ నుంచి కూడా. మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమంలో మేము ఒక్కసారి గతంలో తెలంగాణ ఉద్యమంలో ఓయూ చేసి తరఫున కొట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో బీసీలకు కూడా ఒక వేదిక ఉండాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున కూడా మేము సభలు సమావేశాలు కూడా తెలంగాణ ఉద్యమంతో పాటు సమానంగా చాలా సభలు సమావేశాలు కూడా యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. ఆ సమావేశాలకు జస్టిస్ ఈశ్వరయ్య గారిని కూడా అప్పుడు ఎన్సిపిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారిని కూడా ఆహ్వానించి చాలా పెద్ద ఎత్తున కూడా మేము నిర్వహించడం జరిగింది. మళ్ళీ అలాంటి వాతావరణం ఇవాళ కల్పిస్తున్న ఈ యొక్క ప్రభుత్వానికి ఒక రకంగా ధన్యవాదాలు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళకైనా మన బీసీ మేధావులందరినీ ఏకం చేయడానికి ఈ యొక్క తప్పుడు నివేదికను బయటకు ఇచ్చినందుకు ఈ రకంగా కలుసుకునే ఒక గొప్ప అవకాశం కూడా రావడం జరిగింది. నిజానికి నేను ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఏ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశం పైన పిహెచ్డి చేసి పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. నిజానికి నేను పిహెచ్డి చేసినప్పుడు ఒక నల్లగొండ అంశాన్ని తీసుకున్నట్టయితే నల్లగొండలో దాదాపుగా నా యొక్క రీసెర్చ్ పరిశోధన ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే దాదాపుగా 60% పైన బీసీలు ఉన్నారు ఒక నల్లగొండ జిల్లాని తీసుకున్నట్టయితే. ఆ విధంగా మొత్తం మిగతా అంటే ఉమ్మడి నల్లగొండ పైన చేయడం జరిగింది నేను. ఆ విధంగా తీసుకుంటే పూర్తిగా ఇప్పుడు వచ్చిన సర్వే ఇవాళ మనం చూస్తున్నట్టయితే ఎంత బూటకపు సర్వేనంటే అసలు జీర్ణించుకోలేని పరిస్థితి. రక్తం మరుగుతుంది. ఒకసారి తెలంగాణ ఉద్యమంలో ఇవాళ మేము ఉరకమంటే ఉరికినాం, దూకమంటే దూకినాం, సావమంటే చచ్చినాం. ఇవాళ మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలా వంట వార్పులు చేసిన వాళ్ళు, అలా కులవృత్తుల ప్రదర్శన చేసిన వాళ్ళంతా కూడా మన బీసీ బిడ్డలు. కానీ ఇలా త్యాగాలు ఎవరి, భోగాలు ఎవరి అని మళ్ళొక్కసారి ఇలా భౌగోళిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మా ప్రొఫెసర్లు మేధావులందరూ కూడా కొట్లాడుతూనే ఉన్నాం. మాకు బాధాకరమైన విషయం ఏంటంటే మా ప్రొఫెసర్లు అప్పుడు చాలా యాక్టివ్గా ఉండి చాలా సభలు సమావేశాలు పెడితే వాళ్ళు పెట్టిన సమావేశాలను మేము ఇన్స్పైర్ అయ్యి మేము కూడా వాళ్ళ బాటలో నడుస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే వాళ్ళ తరం అయిపోయి మళ్ళీ మా తరం కూడా అయిపోయి మళ్ళీ భవిష్యత్ తరాలు కూడా ఈ ఉద్యమం కోసం కొట్లాడాలనా అనే పరిస్థితి ఇలా దాపురించింది. నిజానికి ఇలా వచ్చిన సర్వే అయితే చూస్తే ఇలా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలు ఎంత దారుణంగా తయారైనాయంటే ఇందాక సోదరు చెప్తున్నట్టుగా నేను కూడా సివిల్స్, గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు చాలా అన్ని ప్రిపేర్ అయ్యి రాసిన 2011లో చాలా పెద్ద ఎత్తున కూడా ఏపీపీఎస్సీ మీద దాడి చేసి ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం జరిగింది. ఆ రోజుల్లో మేము ఇక్కడికి వచ్చిన బీసీ మేధావులు కావచ్చు, అందరికి కూడా విజ్ఞానవంతులు, ఉద్యమకారులు చాలా పెద్ద ఎత్తున కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనం ఇలాగే మౌనంగా ఉన్నట్లయితే మన మీద ఈ మానసిక దాడి కంటిన్యూ అవుతుంది. నిజానికి ఇవాళ మనం చూసినట్లయితే అగ్రవర్ణాల శాతం మాట్లాడటానికి మేమందరం కూడా మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కొట్లాడినామో మళ్ళీ అట్లా కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. కొట్లాడకపోతే మన బతుకులు ఇంకా చిత్రమైపోతాయి, ఇంకా మనల్ని కిందికి దించే పరిస్థితి ఉన్నది. ఉద్యోగ, విద్య, రాజకీయ, వ్యాపార అవకాశాలు ఇంకా దెబ్బతినే పరిస్థితి ఉన్నది. ఇలా మన పార్లమెంట్ సాక్షిగా చూసినాం. మొన్న ప్రతి 10 సంవత్సరాలకు జనగణన జరగాలి, కానీ ఇప్పుడు జనగణన కూడా జరిగే పరిస్థితి లేదు. 2021లో జనగణన జరగాలి. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు 2021లో జనగణన జరగాలి, కానీ 2021లో జరగాల్సిన జనగణన కూడా ఇప్పుడు జరపకోకుండా పక్కన పెట్టే పరిస్థితి దాపురించింది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఇవాళ రాజకీయాలు ఇవాళ మనం చూసినట్లయితే అగ్రవర్ణాలకు పెద్దపీట వేసే విధంగా ఇవాళ వాళ్ళ యొక్క విధానాలు ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఉద్యమించి ఇవాళ ఈ యొక్క సమగ్ర సర్వే ఇవాళ ఏదైతే చెప్తున్నారో ఆ సర్వేని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే, రీసర్వే చేయాలని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా ముక్తఖండంతో మనం తీర్మానం చేయాల్సిందే. మళ్ళా సర్వే చేపియాలి. ఇందాక పెద్దలు అంటున్నారు 3 నెలలు మళ్ళీ ఆలస్యం కావచ్చు అని అంటున్నారు. ఇప్పటికే ఎప్పుడో జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఇంకో 2 నెలలో 3 నెలలో జరిగిన ప్రమాదం ఏం లేదు. కానీ నిజమైన జనగణన వచ్చినప్పుడే మనకు కచ్చారెడ్డి గారు, దానికి సలహాదారుగా ఉన్న వాళ్ళు జానారెడ్డి గారు, అంటే ఈ జానారెడ్డి గారు అంటే ఈ యొక్క సర్వే
ఈ సర్వే ఖచ్చితంగా రీసర్వే చేయాలని చెప్పి మనందరం కూడా ప్లీజ్ కంక్లూడ్. జై బీసీ, జై బీసీ, జై బీసీ. జై బీసీ.